2023లో స్టూడెంట్ వీసాకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూకే గవర్నమెంట్ స్లైట్గా చేంజెస్ చేసింది. ఈ రూల్స్ వల్ల స్టూడెంట్స్ నిజంగానే ఇబ్బంది పడుతున్నారా? ఇన్ కేస్ పడితే ఆ ఇంపాక్ట్ యూకే గవర్నమెంట్ ఏ విధంగా చూసింది అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడిషనల్ డీగ్రోత్ అనేది ఎంత జరిగింది అండ్ దీని మీద యూకే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు అనే దాని గురించి షార్ట్ నోట్లో మనం ఈ వీడియోలో చూద్దాం. పాలసీ చేంజెస్ గురించి చూస్తే మేజర్గా వచ్చేసరికల్లా ట్యూషన్ ఫీజ్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్. సో ఇందులో వచ్చేసరికల్లా ఇంతకుముందు 30% వరకు ఉండేది, ఇప్పుడు వచ్చేసరికల్లా 50 to 80% ట్యూషన్ ఫీజ్ అడ్వాన్స్గా పే చేయడం అనేది స్టూడెంట్స్కి కొంచెం బర్డన్గా అనిపించింది. రెండో బిగ్ చేంజెస్ ఏంటి అంటే ఇంతకుముందు స్టూడెంట్స్కి డిపెండెంట్ అండ్ ఫ్యామిలీ వీసాస్ అలౌ అనేది ఉండేది, బట్ 2024 జాన్ ఇంటేక్ నుంచి డిపెండెంట్ వీసా అలౌ అనేది కంప్లీట్గా తీసేశారు. ఇది కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ తర్వాత యూకే గవర్నమెంట్ అబ్జర్వ్ చేసిన విషయాల్లో యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ అనేది ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకున్నప్పుడు జాన్ 2024 ఇంటేక్కి ఎన్రోల్మెంట్ రేషియో అనేది కొంచెం తగ్గుదల అనేది కనిపించింది. సో బట్ ప్రిడిక్షన్స్ వచ్చేసరికల్లా దీని యొక్క ఇంపాక్ట్ అనేది లాంగ్ రన్లో ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి యూకే గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. సో ఈ విషయాల గురించి యూకే గవర్నమెంట్ ఫర్దర్గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, 2024 ఎలక్షన్స్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది. మీకు తెలుసా, ఎస్ఓసి వీసా అనేది స్టూడెంట్ వీసా ప్రాసెస్ని కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయడం జరుగుతుంది. ఈ స్టూడెంట్ వీసా ప్రాసెస్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ గురించి కానీ లేదంటే ఫర్దర్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వెబ్సైట్లో ఉన్నటువంటి ఎంక్వైరీ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా లేదంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ డౌట్స్ని క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. 2023లో తీసుకొచ్చినటువంటి రూల్స్ వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా బాధపడింది మాత్రం వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీజ్ అడ్వాన్స్ గురించి. ఈ ట్యూషన్ ఫీజ్ అడ్వాన్స్ అనేది 30% నుంచి 80% వరకు పెంచడం వల్ల యూనివర్సిటీ డిపాజిట్స్ పే చేయడంలో చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఇందుకు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లోన్ మీద డిపెండ్ అయి ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయిన బ్యాంక్స్ వచ్చేసరికల్లా ట్యూషన్ ఫీజ్ అడ్వాన్స్ పేమెంట్స్ అనేవి వన్స్ వీసా వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. వీసా రాకటం కన్నా ముందు అడ్వాన్స్ ఫీజ్ పేమెంట్స్ అనేవి జరగదు. ఇది ఒక పెద్ద నెగ్లెక్ట్ అని చెప్పుకోవాలి. రెండోది వచ్చేసరికల్లా ఎక్సెసివ్ డిలేస్ ఇన్ క్యాష్ ఇష్యూయింగ్. క్యాష్ ఇష్యూ చేయడంలో యూనివర్సిటీ యొక్క రిప్రజెంటేటివ్స్ చాలా నెగ్లిజెన్సీ ప్లే చేయడం వల్ల వాళ్ళ యొక్క కరెంట్ ఇంటేక్ నుంచి ఫర్దర్ ఇంటేక్కి డిఫర్ అవడం అనేది జరిగింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 80% ఆఫ్ ద స్టూడెంట్ ఫైల్స్ అనేవి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ డాక్యుమెంటేషన్స్ గురించి కానీ లేదంటే వాళ్ళ బ్యాంక్ వెరిఫికేషన్స్ ఈమెయిల్స్ గురించి కానీ వెరిఫికేషన్స్ అగైన్ అండ్ అగైన్ జరగటం వల్ల వాళ్ళ ప్రాసెస్ అనేది డిలే అవ్వడం జరిగింది. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విఎఫ్ఎస్లో మనం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి వచ్చేటువంటి ఇమీడియట్ ఈమెయిల్స్ జంక్ బాక్స్లో ఉంది అని ఐడెంటిఫై చేయడంలో చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్యూర్ అయ్యారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్గా యూకేవిఐ డిపార్ట్మెంట్ వీసాకి సంబంధించిన డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క బ్రాంచ్ మేనేజర్స్కి మెయిల్స్ సెండ్ చేయడము అండ్ మేనేజర్స్ దానికి రిప్లై ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క స్టూడెంట్ వీసా అనేది చాలా ప్రొలాంగ్ జరగటం కానీ లేదంటే కంప్లీట్గా డినై అవ్వటం కానీ జరిగింది. ఈ రూల్స్ వల్ల అంటే ఈ కాంప్లికేషన్స్ వల్ల స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఇంటేక్స్ని ఇదా డిఫర్ చేసుకోవటమా లేదంటే క్యాన్సిల్ చేసుకోవటం వల్ల యూనివర్సిటీ గ్రోత్ అనేది ఎన్రోల్మెంట్ గ్రోత్ చాలా తగ్గిపోయింది. ఈ డీగ్రోత్ని గమనించినటువంటి యూకే ఎడ్యుకేషన్ బోర్డ్ ప్లస్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అనేది చాలా వర్రీగా ఫీల్ అయ్యారు. ఈ వర్రీకి ఉన్న రీజన్ ఏంటి అంటే ఈ డీగ్రోత్ అనేది ఎంత పెద్దగా ఉంది అని అంటే ఫ్రమ్ 2023తో పోల్చుకున్నప్పుడు కరెంట్ ఇంటేక్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది లిటరల్గా 50 నుంచి 60% ఫాల్ కనపడింది. ఈ సిచ్యువేషన్ని గమనిస్తున్నటువంటి యూకే ఎక్స్పర్ట్స్ వాళ్ళ ప్రిడిక్షన్స్ని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంగ్ రన్లో ఉండకపోవచ్చని యూకే గవర్నమెంట్ మీద దీని ప్రెజర్ ఎంతో కొంత ఉంటుంది అని. సో మళ్ళీ వాళ్ళు ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి బౌన్స్ బ్యాక్ అవుతారు అని చెప్పేసి ప్రిడిక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైము
ప్రజెంట్ యూనివర్సిటీస్కి కూడా స్టూడెంట్స్కి 30-50% మెరిట్ స్కాలర్షిప్స్ వీసీ ద్వారా కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యే వాళ్ళు ఈ విషయంలో చాలా బెనిఫిట్ పొందుతారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో మీకున్నటువంటి డౌట్స్ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం మేము క్లారిఫై చేసేదానికి ట్రై చేస్తాము. సో దీని గురించి ఫర్దర్గా మీరు మాతో డిస్కస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సమ్మర్ అండ్ ఫాల్ ఇంటెక్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సమ్మర్కి యూనివర్సిటీస్ తక్కువగా ఉండటం వల్ల అడ్మిషన్స్ చాలా ఫాస్ట్గా ఫుల్ఫిల్ అవుతాయి. సమ్మర్ ఇంటేక్ని ఎవరైనా ఎన్రోల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. అండ్ ఫాల్ ఇంటేక్ కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీ డాక్యుమెంటేషన్ సెండ్ చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అనేది తీసుకోగలరు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.